హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చందు గారు రచించిన మొగుడే కావాలా అనే నావెల్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. వెండి వెన్నెల భూదేవిని మత్తుగా కౌగులించుకుని చల్లని పిల్లగాలిని తోడుగా చేసుకుని ప్రకృతిని మైమర్పింపజేస్తున్న మత్తైన వేళ. ఆకాశం నుంచి మంచు బిందువులు మంచి ముత్యాల్లా కురుస్తున్న సొగసైన వేళ. ఎక్కడో కొమ్మల చాటు నుంచి తుళ్ళిపడిన కోయిలమ్మ కుహూమని ఆదమరిచి కూసిన మధురమైన వేళ. యూనివర్సిటీ ఆడపిల్లల హాస్టల్లో తోచనట్టుగా వెలుగుతోంది ద్వీపం. సమయం రాత్రి 11 గంటలు దాటి కొన్ని చిల్లర నిమిషాలు గడిచినాయి. మంచం పైన బోర్లా పడుకుని రెండు అరచేతుల్ని గడ్డం కింద పెట్టుకుని మోకాళ్ళని వెనక్కి మడిచి ఇండియన్ పీనల్ కోడ్ని దీక్షగా చదువుతుంది మిస్ అవంతి. మోకాళ్ళ వరకు ఆమె కట్టుకున్న చీర, ఆ చీర కింద లంగా తొంగి నున్నని ఆమె కాళ్ల పిక్కలు రేడియం కోటెక్ అరటి బోదుల్లా ఉన్నాయి. ఆమె మెడలోని లోనెక్ జాకెట్లోకి జారిన ఒంటిపేట బంగారపు గొలుసు రెండు అక్షోజాల మధ్య చిక్కుకొని ఆ లోయలోంచి విద్యుల్లతలా తలతలలాడుతుంది. రెండో మంచం పైన పడుకొని అప్పటి వరకు అవంతిని పరీక్షగా చూస్తున్న రమణి, ఏమిటే అంత దీక్షగా చదువుతున్నావు అని అడిగింది. అవంతి తల తిప్పి రమణి కేసి చూసింది. సెక్షన్ 375 ఐపీసీ అంది అవంతి. రమణి రమణీయంగా నవ్వింది. రేప్ గురించా? ఆ సెక్షన్ని అంత సీరియస్గా చదవడం దేనికి? రమణి ప్రశ్నకు అవంతి మెత్తగా నవ్వింది. ఈ మధ్య మగ మహారాజులు ఎక్కువగా నేరం చేస్తోంది ఈ సెక్షన్ కిందేక. రేపు డిగ్రీ పుచ్చుకున్నాక ఈ కేసులు తప్పితే మరో కేసులు దొరకవు అంది. ఆడదానివి అలాంటి కేసు ఒప్పుకోవడానికి సిగ్గేదు అంది రమణి. ఏం, మగాళ్ళకి లేని సిగ్గు ఆడదానికి ఎందుకట? ఇది వృత్తి ధర్మం అవుతుంది, తప్పేం లేదు. కాదనను, సమాజంలో ఆడదానికి జరుగుతున్న దారుణమైన అన్యాయం మానభంగం. ఆ అన్యాయాన్ని అరికట్టడానికి, నేరాన్ని రుజువు చేయడానికి ప్రాసిక్యూషన్ నిలబడుతుంటే ఆడదాన్ని మానభంగం చేసిన దోషిని నిరపరాధిగా నిరూపించడానికి డిఫెన్స్కి వెళ్ళటం సాటి ఆడదాన్ని అవమానం చేయడం కాదా? రమణి ఆవేశంగా అడిగింది. నేను స్త్రీ ద్వేషిని కాదు, మగాళ్ళంటేనే నాకు పరమ రోత. ఆడవాళ్ల సమస్యల పట్ల సానుభూతి నాకెప్పుడూ ఉంది. మగాళ్లపైన విరుచుకొని పడాలన్నదే నా జీవిత లక్ష్యం. అలాగని వృత్తి ధర్మాన్ని మర్చిపోకూడదు. నాకు డబ్బు సంపాదించాలనే కోరిక, సొంత ఇల్లు కొనాలనే ఆరాటం, కారు కావాలనే ఆశ, ఇవన్నీ నాలో జీర్ణించుకొని పోయాయి. రమణి లేచి కూర్చోంది. ఆ కూర్చోవడంలో పమిట జారిపడింది. ఎందుకే నీకింత డబ్బు పిచ్చి? అవంతి కాట్ పైన చేవాలన లేచి కూర్చుంది. ఆమె దూకుడుగా లేవడంతో పమిట చెంగు జారిపోయింది. బ్రాస్ట్రీ వేసుకోకుండా వేసుకున్న లోనెక్ జాకెట్లో నుంచి బయటకి జారుతున్న ఆమె బంగారు బంతుల్లాంటి గుండెలు కుబేరుడి ధనాగారంలో నిండుగా ఉన్నాయి. నాకు డబ్బు పిచ్చి లేని మనిషిని ఒకరిని చూపించు. నీకు మాత్రం అవసరం లేదా డబ్బు? ఆ డబ్బు కోసం నువ్వు నేను ఏం చేస్తున్నామో తెలిసినా నువ్వే ఈ ప్రశ్న వేయడం సిల్లీగా ఉంది అంది అవంతి. అవంతి మాటలకు రమణి తలొంచుకుంది. రమణి చిన్నబోవడం చూసి అవంతి ఆవేశాన్ని తగ్గించుకొని అనునయంగా అంది. రమణి, నేను బీద కుటుంబంలో పుట్టాను, దరిద్రంలో పెరిగాను. చిన్నతనం నుంచి కూడా లేమి ఎన్నో అవమానాలకు గురి చేసింది. అందుకే ఈ సమాజం అంటే వెగటు కలిగిన వగరైన ఆడపిల్లని నేను. నీకు తెలీదు, మా అమ్మకి జబ్బు చేస్తే మంచి మందులు కొనలేక ఆనాడు మా నాన్న అమ్మని పోగొట్టుకున్నాడు. 35 ఏళ్లుగా కోర్టు వరండాల్లో ప్లీడర్ల ఫైళ్లు మోయలేక మోస్తూ వీసమెత్తు పెరగని ప్లీడర్ గుమాస్తా నా తండ్రి. ఆయన్ని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. ఆయనకున్న ఆస్తి కేవలం నేనొక్కదాన్ని. స్థితి స్తోమత లేకపోయినా నన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టాలని, అడ్వకేట్గా కోర్టు హాల్లో నన్ను చూడాలని కలలకనే ఆ ముసలి ప్లీడర్ గుమాస్తాని చూసి నేనిలా రాటుదేలాను. అవంతి కళ్ళల్లో నీరు సుడులై తిరిగింది. కన్న తండ్రి గుర్తుకొస్తే ఆమె మనసు తల్లడిల్లిపోతుంది. తల్లి పరమ సాధ్వి. అలాంటి సాధ్వి కడుపున పుట్టి కూడా ముందు జీవితానికి బంగారు పాట వేసుకోవడానికి ముళ్ళకంపపైన కాలు వేసింది. అది ముళ్ళకంపని తెలియని అజ్ఞాని కాదు అవంతి. అవసరం అలాంటిది. అవంతి లాంటి ఆడది ఏ పరిస్థితిలో అలా చేసిందో మంచి మనసుతో ఆలోచిస్తే అది తప్పుగా అనిపించకపోవచ్చు. సో సారీ, నెవర్ మైండ్. ఇంతకీ నీ ప్రాబ్లం ఏమిటి? చాలాసేపటి నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను, చెప్పు అంది చూపుడు వేలుతో కళ్ళ నీరు తుడుచుకుంటూ అడిగింది అవంతి. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న రమణి నోరు విప్పి ఏదో చెప్పబోయింది. కానీ అంతలో ఎవరో తలుపు పైన మునివేళ్లతో కొట్టిన చప్పుడైంది. అవంతి బద్ధకంగా లేచి వెళ్ళి తలుపు తీసింది. శ్యామల, కుసుమ గుమ్మం అవతల నిలబడి ఉన్నారు. ఏమిటి వీళ్ళప్పుడు ఊడిపడ్డారు అంటూ వాళ్ళిద్దరూ లోపలికి రాగానే తలుపులు వేసింది అవంతి. శ్యామల గ్లాస్ జగ్గులో నుంచి నీళ్ళని గ్లాసులోకి వంపుకొని తాగొచ్చి కూర్చుంది. టర్మ్ ఫీజు, హాస్టల్ ఫీజు కట్టాలన్నావు, ఏం చేసావు అడిగింది అవంతి శ్యామలని. శ్యామల నవ్వింది.
ప్రాబ్లం సాల్వ్డ్ అంది శ్యామల. ఎలా? ఎమ్మెల్యే ఏడుకొండల గారి కొడుకు సురేష్ కట్టేశాడు. వాడెన్నాళ్ళ నుంచో నా వెనక పడుతున్నాడు. నిన్న బస్ స్టాప్లో నుంచుని ఉంటే వచ్చి పలకరించాడు. మ్యాట్నీకి రమ్మన్నాడు. వెళ్ళాను. పసివాడు. ఇంటర్వెల్లో ఇండెంట్ వేశాను. ఇవాళ వచ్చి కట్టేశాడు అంది శ్యామల. బాగానే ఉంది, కానీ నువ్వు ఇలాంటి పనులు చేయడం నాకు ఇష్టం లేదు శ్యామల. నీకు డబ్బు ఇంటి దగ్గర నుంచి వస్తున్నా ఈ కర్వెందుకో అర్థం కావడం లేదు అంది అవంతి. నాకు మంచి చీరలు లేవు, ఏం చేయను అంది శ్యామల జాలిగా. ఆమె మాటలకి అవంతి జాలిపడింది. నిజమే, ఆడదానికి నగలు గట్రా లేకపోయినా కట్టుకోవడానికి కనీసం మంచి చీరలు ఉండాలి. మంచి చీరలు లేక తను మాత్రం ఎంత అవస్థ పడలేదు. కానీ శ్యామల మరీ అంత హీన స్థితిలో లేదు. నీ సంగతి ఏమిటి? కుసుమని అడిగింది అవంతి. నా దగ్గర పాకెట్ మనీ కూడా లేదు అంది కుసుమ. ఇదో ప్రాబ్లమా? కాదు మరి, డాడీ పంపిన డబ్బు అయిపోయింది. నీ దగ్గర 4 రూపాయలుంటే నీ కొళ్ళు తెలీదు. నలుగురిని పోగేసి సినిమాలు చూసేస్తావు. రూపాయికి విలువ లేకపోవచ్చు, కానీ అవసరం కలిగినప్పుడు ఆ రూపాయి 100గా కనపడుతుంది కుసుమ. లీవ్ ది టాపిక్. నిన్న నీతో ఉన్న కుర్రాడెవరు? రైస్ మిల్ ఓనర్ వెంకోజీ గారు అబ్బాయి. పేరు ఆనంద్. ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ చెప్పింది కుసుమ. డియర్ ఫ్రెండ్స్, మీరేం చేస్తున్నా ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోండి. మీరు బాయ్స్తో తిరగడం తప్పనడం లేదు. మగాళ్ళలో చాలా రకాలు ఉంటారు. కేవలం వెంట తిరిగి సరదా పడేవాళ్ళు, కేవలం పొందు కోసం తప్పించేవాళ్ళు, మరికొందరు మాట్లాడి తృప్తి పడేవాళ్ళు. ఇలా అయితే గేలం వేసి చేపని పట్టాలనుకునే మగాళ్ళకి ఆ గేలానికి తగిలినట్టు కనిపించాలి, నమ్మించాలి, అంతే. అవసరం తీరాక ఎర్రని మింగేసి గేలాన్ని కొరికేసి పారిపోవాలి. తప్పు చేయకండి, కాలు జారకండి అంది అవంతి. థ్యాంక్స్, కానీ నిన్ను మాట అడగనా అడిగింది శ్యామల. ఏమిటి? మా విషయంలో ఇన్ని జాగ్రత్తలను చెప్పే నువ్వు ఆగిపోయింది శ్యామల. అవంతి పెదవులపైన చిన్న నవ్వు కదలాడింది. నా కథ వేరు. నీళ్ల నుంచి ఒడ్డున పడిన చేపని నేను, అందుకే ఆ అనుభవంతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అంది. కుసుమ, శ్యామల అభినందనపూర్వకంగా చూశారు అవంతి వైపు. రమణి మాత్రం నిర్లిప్తంగానో ఉదాసీనంగానో ఉండిపోయింది. ఆమె ఏదో చెప్పాలనుకుని చెప్పలేని సంకట స్థితిలో ఉన్నట్టుగా కనపడుతోంది. రమణి అని పిలిచింది అవంతి. రమణి తలెత్తి చూసింది. మనం నలుగురం ఇంచుమించుగా ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం. బ్రతకడానికి దారి వెతుక్కుంటున్నామే కానీ మన బ్రతుకులేనాడో గమ్యాన్ని పోగొట్టుకున్నాయని మనకు తెలుసు. నాకు మీరు, మీకు నేను అండగా నిలవాలి. సిగ్గు కానీ భయం కానీ అవసరం లేదు. చెప్పవే అంది అవంతి. రమణి కళ్ళలోకి నీరు చిప్పిల్లింది. తలెత్తి ముగ్గురికేసి చూసి తలొంచుకుంది. తలదించకు, తలదించుకోవాల్సింది సమాజం. మనం ఈ విధంగా నలిగిపోవడానికి కారణం ఈ వ్యవస్థ. మనని ప్రశ్నించే సమాజాన్నే వేలెత్తి సూటిగా చూపించగలిగే తెగింపు, గుండె ధైర్యం, మొండితనం మనకుండాలి. తిరగపడ్డానికి సిద్ధం అవ్వాలే కానీ ఓడిపోయి ఆత్మహత్యకి మాత్రం అవకాశం ఇవ్వరాదు. అది నా ప్రిన్సిపల్. రమణి మాట్లాడలేదు. వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. అవంతి కొన్ని క్షణాల పాటు రమణికేసి చూస్తూ ఉండిపోయింది. కానీ రమణి ఏడుస్తూనే ఉంది. ఏడవకు, ఏడిస్తే నాకు చిరాకు. ప్రతి చిన్న విషయాన్ని ఓ సమస్యగా ఊహించుకొని దాన్ని భూతద్దాల్లో నుంచి చూచి దడుసుకొని ఏడవడం చేతకానితనమవుతోంది. కన్నీటి విలువ నీకు తెలియకపోవచ్చు. ఆ కన్నీళ్ళు అవసరానికి పనికి వస్తాయి. వాటిని వృధా చేయకు అంది అవంతి. రమణి ఎర్రబడిన కళ్ళతో చూస్తూ నాకు అనుమానంగా ఉంది అంది. ఏమిటా అనుమానం? నేను నేను తల్లినవుతున్నానని. ఆ మాటలకి అవంతి పగలబడి నవ్వేసింది. బాగుందే, ఏమాత్రం దానికేనా ఈ రాద్ధాంతం? ఓ విధంగా ఇది గుడ్ న్యూసే. దేశాన్ని ఉద్ధరించగల దాన్నని నిరూపించుకున్నావు అంది అవంతి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న రమణి ఓదార్పు మాటల కంటే అలా విషయాన్ని ఈజీ చేసి మాట్లాడడం మంచిదని అవంతి అభిప్రాయం. అదో పక్క దిక్కుతోచక చేస్తుంటే ఏమిటే ఆ మాటలు అంది కుసుమ. అవంతి నవ్వుతూనే అన్నది. పిల్లని కంటుందో లేక హుష్కాకి చేస్తుందో డాడీకి తెలిస్తే నరికేస్తాడు అంది రమణి. అవంతి అనవసరంగా నవ్విందిప్పుడు. మీ డాడీకి అందరే పిల్లలు, నేనొక్కదాన్నే. ఏడవమని నీ డాడీని. ఒక్క కూతుర్ని సరిగ్గా పెంచుకోలేనివాడు ఓ తండ్రా. తాగుడు, పేకాట, గుర్ర పందాలు ఆడే నీ తండ్రి తన సుఖం, తన ఆనందం చూసుకుంటున్నాడే కానీ కన్నందుకు బాధ్యతని నిర్వహించలేనప్పుడు నీ దారి నువ్వు చూసుకున్నావు, తప్పులేదు. అవసరం అనుకుంటే నువ్వు నీ డాడీని షూట్ చేయి. అవంతి ఆవేశంతో అన్న మాటలకు ఏ ఒక్కరూ ఎదురు సమాధానం చెప్పలేకపోయారు. రమణి మోకాళ్లపైన తల పెట్టుకుని ఏడుస్తూనే ఉంది. రమణి తలపైన చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరింది అవంతి. ఆ చెయ్యి కారణం తెలియకుండానే లిప్తకాలం వణికింది.
అదే సమయంలో ఆమె పెదవులపైన చిన్న దరహాసం వెలిగింది. చూసావా రమణి, మనం ఆడాళ్ళమన్న విషయాన్ని ఎంత చక్కగా గుర్తు చేశావో. మగాళ్ళతో మనం సమాన హక్కుల్ని కోరుతున్నామే కానీ అవి అర్థం లేని కోరికలని, ఆడది మగాడితో సమానం కాలేదని నువ్వు ఏడ్చే ఏడుపే చెబుతుంది. అంతర్లీనంగా ఆమె గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న ఆ మాటలు ఆ గుండె లోతుల్లో నుంచి బరువుగా వస్తున్నాయి. అలాగని ఎందుకు అనుకోవాలి అంది శ్యామల. అవంతి లిప్తకాలం పాటు కళ్ళు మూసుకుంది. ఆడది మగాడి దగ్గర పడుకోవాలి, అలా కాదని మగాడినే కింద పడుకోబెట్టినా నెల తప్పేది ఆడదానికే. ఆడది వీకర్ సెక్స్కి చెందడం చేత ఆడది ఓ బ్లడీ ఆడదానిగానే మిగిలిపోయింది. అందుకే నేను ఆడదాన్నన్న సంగతి ఏనాడో మర్చిపోయాను అంది భారంగా నిట్టూరుస్తూ అవంతి. ఇంతకీ ఏం చేద్దాం కుసుమ అడిగింది. దానిష్టం, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అంది రమణి భయంగా. ఓకే డన్. శ్యామల, మీకు ఇదే నా వార్నింగ్, ఇలాంటివి జరగడానికి వీల్లేదు, జాగ్రత్తగా ఉండండి, గుడ్ నైట్ అంది. శ్యామల కుసుమ వెళ్ళిపోయాక గది తలుపులు మూసొచ్చింది అవంతి. ఈ విషయం చెప్పడానికేనా ఇంత నాంచావు? ఏమో, నాకు బుద్ధొచ్చింది, ఇక ముందు నా జాగ్రత్తలో నేను ఉండదలుచుకున్నాను అంది రమణి. నిన్నిలా చేయమని ఎవ్వరూ చెప్పలేదు, ఫోర్స్గా చేయించను లేదు అంది అవంతి. అఫ్కోర్స్. చూడు రమణి, కేవలం మన అవసరం కోసం చేశాం, డబ్బు మనకి కావాలి, వాళ్ళకి మన దగ్గరుంది కావాలి, అంతవరకే నా ఆలోచన. దీన్ని వ్యభిచారం అంటారు. నలుగురికి ఈ విషయం తెలిసిన రోజున మనం కట్టకట్టుకొని హుస్సేన్ సాగర్లో దూకేది. రమణి బొంగురు గొంతుతో అంది. దీన్ని వ్యభిచారం అను, మరో మాటను, నేను బాధపడను, వినను. మనం ఇదో బిజినెస్గా చేయడం లేదు, అవసరం అనిపించినప్పుడు గుట్టుగా ఎవడో ఉన్నవాడిని పట్టుకుంటున్నాం. ఒళ్ళు అమ్ముకోవడాన్ని ఏమంటారు అడిగింది రమణి. దీనికి పెద్ద పెద్ద పేర్లు పెట్టకు, చెప్పాను ముందే, వాడి సరదా మనం తీరుస్తున్నాం, వాడు మన అవసరాలను గట్టెక్కిస్తాడు, దట్స్ ఆల్. ఏమో, ఏదో ఒక రోజున పాపం బద్దలై మన రంగుల జీవితం రోడ్డున పడితే మన కుటుంబాల పరువు బజార్న పడుతుంది. ఆ పైన చదువుకున్న చదువు, ఇల్లు, పరువు అన్నీ మర్చిపోయి సానిముండల్లా బతకాలి అంది రమణి. అలాంటి రోజే వస్తే నేను మనుషుల్ని విరుచుకొని తినే రాక్షసునవుతాను అని ఇటు చూడు అంటూ ఒక కాగితం తీసుకుని దానిపైన పెన్నుతో చిన్న బొమ్మను వేసింది అవంతి. అది అస్థిపంజరం బొమ్మ, పుర్రెపైన చిన్న తలపాగా ఉంది. ఏమిటి ఈ బొమ్మ రమణి అడిగింది. ఇది నా తండ్రి బొమ్మ, ఎముకల గూడు పైన చర్మం తప్పితే పిల్లి పీకేందుకు కండలేదు. నా కోసం సర్వాన్ని దారపోసి నన్ను ఉన్నత స్థానం ఎక్కించాలని ఆరాటపడే ఓ అస్థిపంజరం. దిస్ ఈజ్ డాడీ. ఓల్డ్ గోవిందరాజులు. సంపాదన లేదు, అయినా ఆలోచనలో తపన చల్లారలేదు. వ్యసనాలు లేవు, అయితేనేం డబ్బు లేదు. అందుకే నా తండ్రిని ఆయన చివరి రోజుల్లో అయినా దగ్గరగా తీసి ఈ గుండెల్లో దాచుకోవాలని, సుఖపెట్టాలని, కూతురిలా కాదు ఓ తల్లిలా చూసుకోవాలని తప్పించిపోతున్నాను అంది అవంతి. ఆమెకు తెలియకుండానే ఆమె కళ్ళలోకి నీరు ఉప్పెనలా పొంగింది. నన్నేడవద్దని చెప్పి నువ్వేడుస్తున్నావా అవంతి అడిగింది రమణి. అవంతి కళ్ళతోనే నవ్వింది. చెంపలపై నుండి జారుతున్న కన్నీటిని కనీసం తుడుచుకోవడానికి కూడా ఆమె ప్రయత్నించలేదు. ఒక పూట తుంటే 3 పూటలు పస్తున్నప్పుడు నేనేడవలేదు. కట్టుకోవడానికి సరైన చీరలు లేక నా ఒళ్ళు బహిర్గతం అవుతుంటే ఏడవలేదు. మా అమ్మ జబ్బుతో మంచంలో ఉంటే ఆ రోజు మా లెక్కల మాస్టారు రాజేశ్వరాచారిని 50 రూపాయలు అప్పడిగాను. నన్ను గదిలోకి రమ్మన్నాడు. వాడి వయసు 40 పైన, నేను 14 ఏళ్ల చిన్నదాన్ని. డబ్బిస్తాడని గదిలోకి వెళ్తే నా జాకెట్లో చేయి పెట్టాడు రాస్కెల్. వాడి చెంప పగలగొట్టి బయటకొచ్చేనే కానీ జరగబోయిన దారుణాన్ని ఊహించుకుని ఏడవలేదు. ఆఖరికి ఇక్కడ నా పరిస్థితులకు లొంగిపోయి నా శీలాన్ని తాకట్టు పెట్టేసినప్పుడు ఏడవలేదు. ఊహ తెలిసాక అమ్మ పోయినప్పుడు మొదటిసారి ఏడ్చాను. మళ్ళీ ఇప్పుడే ఈ కళ్ళకి వరదొచ్చింది. ఆమె గొంతు బొంగురుగా పలికింది. సో సారీ అవంతి, నీ మనసుకు కష్టం కలిగేలా ప్రవర్తించాను, నన్ను క్షమించు. ఆమె కన్నిటిని పమిటి చెంగుతో తుడుస్తూ అంది రమణి. ఇట్స్ ఆల్ రైట్, నాకు నాన్న గుర్తుకొస్తేనే అలా అవుతుంది, లైట్ తీసే అంది మంచం పైన వాలిపోతూ అవంతి. రమణి గదిలో దీపాన్ని ఆర్పేసింది. ఒక్కసారి గదిని చీకటి పిశాచంలా ఆవహించింది. అవంతి వెల్లకిలా పడుకొని చీకటిలోకి చూస్తుంది. ఆ చీకట్లో నుంచి వెలుగులోకి తుపాకీ గుండులా దూసుకుపోవాలనుంది ఆమెకు. కానీ వెలుగులోకి రాలేనంత చీకట్లో చిక్కుకొనిపోయానన్న విషయం ఆమెకింకా తెలీదు. ఊరికి అల్లంత దూరాన గల ఓ మైదానంలో ఓ ఫియట్ కార్ మెల్లగా వచ్చి ఆగింది. కారులోంచి విశాలంగా సిగరెట్ కాలుస్తూ ఫ్రంట్ డోర్ తెరుచుకొని దిగాడు మనోహర్. కారులోనే కూర్చుని తన వంకే చూస్తున్న అవంతిని ఉద్దేశించి,
కారు దిగు అన్నాడు మనోహర్. ఆమె సుతారంగా డోర్ తీసి కారులోంచి హంసలా దిగింది. మనోహర్ టీవీగా నవ్వాడు. ఆమె అతని పక్కగా వచ్చి నిలబడింది. మనోహర్ 6 అడుగుల మనిషి. చూడగానే మగాడంటే ఇలా ఉండాలనిపించేలా కనిపిస్తాడు. అతను ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్. నగరంలో బాగా పేరు గడించిన కాంట్రాక్టర్ రామదాస్ గారి కొడుకు అతను. నగరంలో 2 మేడలు, ఒక సినిమా థియేటర్, ఇంకా ఖాళీ స్థలాలు, భూములు, బ్యాంక్ అకౌంట్ అధికంగాను గల వ్యక్తి రామదాసు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.